హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాదవ్ అసిల్ నాటుకోడి ఫామ్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిక్స్ వచ్చి 3 days ఓల్డ్, అంటే థర్డ్ డే. ఇది అసిల్ క్రాస్ చిక్స్. ఇది చూడొచ్చు, లైట్స్ 200 క్యాండిల్ 7 పెట్టిన అయినా కూడా టెంపరేచర్ వచ్చి చాలా చల్లగా ఉంది. 26.5 degrees చూపిస్తుంది. ఇంకా చల్లగా ఎక్కువ ఉంది. ఇవి తీసుకొచ్చి 3 days అవుతుంది. ఇవి అసిల్ క్రాస్ చిక్స్. ఈ చిక్ వచ్చి 42 రూపీస్. చూడొచ్చు, పిల్లలు యాక్టివ్గానే తిరుగుతున్నాయి. పర్లేదు, బాగానే ఉన్నాయి చిక్స్ అయితే. ఇంకా కొంచెం హీట్ ఉంటే బాగుండేది, ఇంకా కొద్దిగా ఇంకొక బల్బ్ టూ బల్బ్స్ పెట్టేది ఉండే ఇంకా ఎక్స్ట్రా. చలి చాలా ఎక్కువ ఉంది కదా. నార్మల్ డేస్లో అయితే ఇన్ని లైట్స్ కూడా ఇంకా అవసరం లేదు, ఇంకా 2 తీసేసినా కూడా పర్వాలేదు. నార్మల్ డేస్లో చాలా చల్లగా, అంటే చాలా చల్లగా ఉంది. ఇది వచ్చి రూమ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవి రూమ్లో ఉన్నా కూడా 7 లైట్స్ పెడితే కూడా కవర్ అవుతలే 200 క్యాండిల్. జస్ట్ ఇప్పుడైతే మనం ఫస్ట్ డే బెల్లం వాటర్ ఇచ్చినాం. ఇంకా నియోడాక్స్ ఫార్టే ఉంటుంది కదా, నియోడాక్స్ ఫార్టే అది నిన్నటి నుంచి వాడుతున్నాం. నిన్న ఈరోజు ఒక 6 days వరకు. ఇంకా తర్వాత విమరాల్ మల్టీవిటమిన్ టానిక్, అవి ఒక 7th 8th డే నుంచి అట్లా స్టార్ట్ చేయాలి. మళ్ళీ అవి 8th డే నుంచి మల్టీవిటమిన్ టానిక్. ఇప్పుడైతే యాంటీబయాటిక్గా ఇదైతే వాడుతున్నాం, నియోడాక్స్ ఫోర్టే. చిక్స్ అయితే బాగున్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. యాక్టివ్గా ఉన్నాయి చిక్స్ అయితే ఇప్పుడైతే. కాకపోతే ఇంకా కొంచెం హీట్ ఉంటే బాగుండేది. లైట్గా ఇంక్రీజ్ అవుతున్నట్టుంది టెంపరేచర్, లైట్గా. ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతా. నా నెంబర్ వచ్చి 9848198808. ఒక 1 month పడుతుంది మనం చిక్స్ ఆర్డర్ పెడితే. మినిమం అప్రాక్సిమేట్గా చెప్తున్నా 1 month. కొంచెం ముందు రావచ్చు, కొంచెం వెనకాల కూడా రావచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్, మనం ఫీడ్ కూడా సప్లై ఇస్తాం. మనం కంపెనీ ఫీడ్ కూడా సప్లై ఇస్తాం. మనం ఎవరికైనా ఫీడ్ కావాలంటే కూడా ఫీడ్ రీజనబుల్ రేట్కి ఇస్తాం మేము. కొంచెం బల్క్లో తీసుకుంటే ఇంకా తక్కువ ఇస్తాం. ఇంకా బల్క్లో అంటే 40 bags 50 bags లేదా 20 bags అట్లా తీసుకుంటే కొంచెం తక్కువ ఇస్తాం. ఇంకా ప్రైస్ అయితే బాగుంటుంది ఫీడ్ మన దగ్గర. అంటే మన దగ్గర అంటే మనది కాదు, కంపెనీ ఫీడ్ వాడతాం, మంచి కంపెనీ ఫీడ్. ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయొచ్చు. రీజనబుల్ ప్రైస్కి ఇస్తాను నేనైతే. బయట షాపుల్లో దొరికే కంటే రీజనబుల్ ఉంటుంది. ఇంకా లోకల్లీ ఎవరైనా ఉంటే నా దగ్గర తీసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే నియర్ బై కదా. ఇక్కడ శంషాబాద్ పక్కనే, ఇక్కడ శంషాబాద్ పక్కనే పెద్ద షాపూర్ అని. ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తాను నేను. ఫీడ్ ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఒకటి ఫీడ్ కావాలంటే కాల్ చేయండి నాకు. బెస్ట్ ఉంటుంది ఫీడ్ అయితే మన దగ్గర. చాలా బాగా వస్తుంది గ్రోత్. ఇంతకుముందు నా వీడియోలు చూడొచ్చు మీరు, దాంట్లో చూపించిన కదా. ఇప్పుడు అవి 72 days అవుతుంది. అవి వీడియోస్ పెట్టాక కూడా నేను 2 weeks అవుతుంది. కొంచెం వేరే వర్క్ ఉండే నాకు, దాని దగ్గరికి బిజీ అయిపోయి ఇంకా వీడియోస్ కూడా చేస్తలే. ఇంక ఈ పిల్లలు వచ్చి ఒక 2 రోజుల ముందు నుంచి ఇంకా అది ఇది ఏదో పని ఉండే, ఇంకా మొత్తమే వేయలేదు. ఇంక ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది. ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ పెడతాను. ఇప్పుడు ఇంకా షెడ్ కూడా కట్టేది ఉంది ఒకటి, ఒక 1000 కెపాసిటీకి షెడ్ ఒకటి వేసేది ఉంది. దాని డీటెయిల్స్ కూడా మీకు అప్డేట్స్ ఇస్తుంటా.
ఇప్పుడైతే ఫీడ్ కావాలనుకుంటే మాత్రం నా దగ్గర రీజనబుల్ ప్రైస్కి ఉంటుంది. అది కూడా మంచి కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ. చాలా అంటే చాలా బాగుంటుంది ఫీడ్. ఎక్కడికైనా పంపిస్తా ఫీడ్ అయితే రీజనబుల్ రేట్స్కే. చిక్స్ కావాలంటే కూడా పంపిస్తాం. కాకపోతే ఎక్కువ ఉండాలి చిక్స్. బయటికి పంపించాలంటే చిక్స్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ అంటే ఒక మినిమం ఒక సిటీ సరౌండింగ్ అంటే ఎక్కడికైనా పంపించవచ్చు. ఒక 500 అట్లా పంపించవచ్చు. సిటీ సరౌండింగ్ అయితే 500, 1000. ఇంకా అవుట్స్కట్స్ అంటే ఇంకా లాంగ్ అంటే ఒక 200, 300 కిలోమీటర్స్ అంటే కనీసం ఒక 2000 అని ఉండాలి. 2000, 2500, 3000 వరకు ఉంటే వర్కౌట్ అవుతుంది. లేదంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది అమౌంట్. అంటే నేను ట్రాన్స్పోర్ట్ ఏం ఫ్రీ ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటుంది. ఫీడ్కి కానీ చిక్స్కి కానీ ఒకేసారి 2 బుక్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. ఫీడ్ ఇంకా చిక్స్ ఎట్ ఏ టైం వచ్చేస్తాయి. ఇంకా ఈ కోళ్ళకి మనం ముక్కులు కట్ చేస్తాం కదా, మిషన్ కూడా మన దగ్గర రెంట్కి ఇవ్వబడుతుంది. ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయొచ్చు. లోకల్లో శంషాబాద్ సరౌండింగ్ కానీ ఇంక ఇక్కడ నియర్ బై హైదరాబాద్ నియర్ బై ఎక్కడున్నా కూడా అమౌంట్ అడ్వాన్స్ పెట్టేసి తీసుకుపోవచ్చు మీరు. పర్ డే సమ్ అమౌంట్ ఉంటుంది, తక్కువే ఉంటుంది. 200 to 350 బిట్వీన్లో ఉంటుంది పర్ డే. నోస్ కటింగ్ మిషన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుకింగ్ కానీ ఫీడ్ కానీ చిక్స్ కానీ బుకింగ్ చేసుకోవచ్చు. లేదంటే నోస్ కటింగ్ మిషన్ ఎవరికైనా రెంటల్ కావాలంటే తీసుకోవచ్చు. నియర్ బై ఉన్న వాళ్ళకైతే రెంటల్ యూజ్ అవుతుంది. ఇంకా లాంగ్ ఉన్న వాళ్ళైతే కొనుక్కుంటే బెటర్ ఉంటుంది. ఎక్కువ ఏముండదు, అది ఒక 3500 సమ్ అట్లా ఉంటుంది. చలి అయితే చాలా ఎక్కువ ఉంది, టూ మచ్ ఉంది చలి. అన్నీ గుంపులు గుంపులు చేరుతున్నాయి. టెంపరేచర్ 27 degrees, 30+ ఉండాలి. 32, 37 బిట్వీన్లో, 36, 30 పైన ఉండాలి. కానీ తక్కువ ఉంది టెంపరేచర్. ఒక 34, 35 అట్లా ఉండాలి యాక్చువల్గా అయితే. కనీసం 30కి తగ్గకుండా ఉంటే కూడా బాగుంటుంది, కానీ సరిపోవట్లేదు టెంపరేచర్. మరి లోడ్ ఎక్కువైందా అర్థమవుతలే, కానీ ఎక్కువ వెళ్తురు వచ్చినట్టు, వేడి వచ్చినట్టు అనిపిస్తలేదు లైట్స్ అయితే. 7 పెట్టినందుకు కొద్దిగా లోడు ఒకే వైర్ పైన 7 పెట్టినా కదా, మనకు తక్కువ వస్తుందా ఏం డౌట్ వస్తుంది. ఇంకో కనెక్షన్ అన్న తీసుకోవాలి కుదిరితే. ఇది కాకుండా ఇంకో కనెక్షన్ తీసుకొని మళ్ళీ దాని నుంచి తీసుకోవాలి. అంటే మెయిన్ వైర్ వస్తుంది కదా, మెయిన్ పోల్ నుంచి, అక్కడ నుంచి ఇంకొక కనెక్షన్ తీసుకోవాలి. అప్పుడు మేబీ ఫుల్ వస్తుంది అనుకుంటా. చలి ఇట్లనే పెడితే ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొక 2-3 లైట్స్ పెట్టాలి నేను. తప్పదు, ఇంకా 2 లైట్స్ అన్న పెట్టాలి, అట్లీస్ట్ 2-3 పెట్టాలి. ఇంకా అందరూ ఇప్పుడైతే లైటింగ్ అయితే మంచిగా ఇవ్వండి. చలి అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఎమర్జెన్సీ లైట్ కూడా పెట్టుకోండి, ఇట్లాంటిది ఒకటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పవర్ పోయినప్పుడు. ఇట్లాంటివి కూడా దొరుకుతాయి మార్కెట్లో. ఏది ఛార్జింగ్ లైట్ వేసుకుంటాయి, పెద్దగా వర్కౌట్ కావు ఇవి. అవి ఎక్కువసేపు రావు, ఒక 1 hour వస్తాయి, అంతే. ఆ పైన తక్కువ అయిపోతుంది, మొత్తం పవర్ తక్కువ అయిపోయి ఇంకో 1 hour అట్లా వస్తుంది. ఇంకా ఆ తర్వాత అయితే వస్తుంటుంది పోతుంటుంది వేస్ట్. అదైతే పర్వాలేదు, బాగానే వస్తుంది. తెల్లవారే వరకు కూడా ఉంటుంది. అంటే మొత్తం ఉండదు, వెళ్తురు కొంచెం తక్కువ ఉన్నా కూడా తెల్లవారే వరకు ఉంటుంది. అట్లాంటివి ఉంటే మాత్రం బెటర్ ఉంటుంది. ఫామ్లో తెచ్చుకోవాలి అట్లాంటిది, అట్లీస్ట్ ఒకటైనా తెచ్చుకోవాలి. ఓకే, ఇన్వర్టర్ ఉంటే ఇన్వర్టర్ పెట్టుకుంటే ఇంకా బెటర్. టెంపరేచర్ లైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇందాక కిటికీ తెరిచిండే, దానికోసం కొద్దిగా తగ్గినట్టుంది లైట్గా. కిటికీ క్లోజ్ చేసేసిన. ఇంకా దీనికి డోర్ కూడా పెట్టలే, డోర్ పెట్టాలి. దీనికి చిన్న ఉంది డోర్, పెడదామని చెప్పి ఒక 3-4 days నుంచి ఏ పని అవుతలేదు సరిగ్గా.
చిక్స్ చూస్తున్నారు కదా, మొత్తం చెత్త పడేస్తున్నాయి దీంట్లో, మొత్తం ఏమంటే కింద పడేస్తున్నాయి గలీజ్గా. ఒక 2 అవర్స్ పెట్టిన 2-3 అవర్స్ లోపల 3 అవర్స్ లోపల నీళ్ళు మొత్తం పాడు చేసేస్తున్నాయి. ఎట్లా అంటే ఫీడ్ ఉంటుంది కదా కాళ్ళ కింద, కాళ్ళకి కట్టుకొని దాంట్లో పెడుతున్నాయి. ఇంకోటి తినే నీళ్ళు తాగిన తర్వాత ఫీడ్ తింటాయి కదా, మూతికి అంటుకుంటుంది, మళ్ళీ నీళ్ళు తాగినాయి అనుకో దాంట్లో పడుతుంది. కాళ్ళగా ఉరికి ఉరికి అన్ని గుంపులు గుంపులు ఉరుకుతాయి కదా, అప్పుడు వాటి కాళ్ళు నీళ్ళల్లో పడతాయి. ఆ ఫీడ్ డ్రింకర్లలో పడి మళ్ళీ కింద దిగుతాయి. ఆ ఫీడ్ కాళ్ళకి అంటుకుంటుంది, మళ్ళీ దాంట్లో వాటర్ డ్రింకర్లకు పోతే మొత్తం ఖరాబ్ అయిపోయి ఇట్లా అయిపోతాయి. ఈ వాటర్ మళ్ళీ చేంజ్ చేయాలంటే రిస్క్ అనిపిస్తుంది. అటువంటిప్పుడు ఒక చిన్న ట్రిక్ ఉంటుంది, ఏం లేదు, ఇది ఉంది కదా, ఇప్పుడు ఒక బకెట్ తీసుకోవాలి మనం. మళ్ళీ ఇక వాటర్ ఎప్పుడు ఇంత వాటర్ ఉంది మనకు ఆల్రెడీ కనిపిస్తుంది మీకు, హాఫ్ కంటే ఎక్కువ ఉంది వాటర్. ఇటువంటిప్పుడు మనం మళ్ళీ కొత్తగా వాటర్ పెట్టాలంటే అందులో ఉన్న మెడిసిన్ కానీ అవన్నీ వేస్ట్ అయిపోతుంది. ఇంకోటి వాటర్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకా తొందరగా అయిపోతుంది. ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఒక బకెట్ పెట్టుకోవాలి, లోపల దగ్గర బకెట్ పెట్టుకొని ఇది ఉంది కదా మొత్తం తీసుకోవాలి. తీసుకొని ఈ కింద చేయి పెట్టి పట్టుకొని ఇంకో చేయి ఇక్కడ పైన పట్టుకొని ఈ రెండింటిని ఇది ఇట్లా పట్టుకొని దీన్ని ఇట్లా ఇట్లా ఈ పైన చేయి కింద చేయి పెట్టుకుంటాం కదా, ఆ బకెట్లో ఈ మొత్తం ఓపెన్ చేయకుండా దీన్ని కింద పైన టైట్గా ఇట్లా పట్టుకొని రౌండ్గా ఇట్లా రొటేట్ చేసినట్టు చేయాలి. ఇట్లా 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 రొటేట్ చేసినట్టు చేస్తే దాంట్లో ఉన్న ఈ కచరా ఏదైతుందో దాంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాటర్ లెవెల్స్ ఇక్కడ వరకు అట్లా వచ్చేస్తాయి. అప్పట్లోపు నీకు ఈ కచరా మొత్తం క్లీన్ అయిపోతుంది. రెండోసారి అట్లా చేయకుండా ఎట్లా చేసుకోవచ్చు మనం. మళ్ళీ వాటర్ పెట్టకుండా, ఫ్రెష్గా వాటర్ పెట్టకుండా, మళ్ళీ మెడిసిన్ వేయకుండా, మళ్ళీ అంతా వేరే తతంగం ఉంటుంది. కడగకుండా కడిగినట్టు అయిపోతుంది మొత్తం. జస్ట్ ఏం లేదు, సింపుల్. నేను చూపిద్దామంటే ఇప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు. ఇక్కడ చేయి పెట్టాలి, కింద మొత్తం కింద లేపి పైకి పట్టుకొని ఇక్కడ ఒక చేయి పట్టుకోవాలి, ఇంకో చేయి ఇక్కడ పట్టుకోవాలి, టైట్గా పట్టుకొని దీన్ని రొటేట్ చేయాలి. ఇట్లా లైట్గా రౌండింగ్గా ఇక్కడ ఇట్లా ఇట్లా రొటేట్ చేయాలి రెండు చేతులతోటి. బకెట్ కింద పెట్టుకొని బకెట్లో ఉల్కోవేయాలి ఇట్లా మెల్లమెల్లిగా. ఆ హోల్స్లోంచి వాటర్ వస్తాయి కదా, అప్పుడు అంతా క్లీన్ అయిపోతుంటుంది. మనకి వాటర్ ఇంకా కొంచెం ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటుంది. అట్లా ఒకసారి పెట్టిన వాటర్కి ఇట్లా తొందరగా ఖరాబ్ అయిపోతే నెక్స్ట్ ఇంకొకసారి ఇట్లా పెట్టుకో, ఇంతవరకు ఈ వాటర్ అనేది వెళ్ళిపోతుంది, అప్పటిలోపు క్లీన్ అయిపోతుంది. ఇది ఒక బెస్ట్ మెథడ్ నేను చూసినదైతే. ఈ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే ఊరికే వాటర్ పెట్టాలంటే రిస్క్ అనిపిస్తుంది. మనం వేసిన మెడిసిన్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకోటి వాటర్ కూడా మళ్ళీ మళ్ళీ మోసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. లేదంటే ఇన్ని వాటర్ పారబోసి మళ్ళీ కొత్త వాటర్ పెట్టి మళ్ళీ మెడిసిన్ వేసేసరికి టైం లేట్ అయిపోతుంటుంది. ఇప్పుడైతే బకెట్ పక్కన పెట్టుకొని టకమని తీసుకున్నామా, టకటక పక్క కొలుకోవచ్చినామా కొన్ని, అప్పటి వరకు మొత్తం నీట్ అయిపోతుంది. ఇదైతే బెస్ట్ మెథడ్, ట్రై చేయొచ్చు మీరు కూడా. ట్రై చేసిరంటే మళ్ళీ ఇంకెప్పుడు నెక్స్ట్ అట్లనే వేసుకుంటారు మీరు కూడా, ఎందుకంటే బాగుంటుంది మెథడ్ అయితే. హీట్ సరిపోతలేదు సరిగ్గా. 30+ ఉంది ఆ టెంపరేచర్, 32-36 బిట్వీన్లో ఉంటే బాగుంటుంది. లైట్గా ఇంక్రీజ్ అయితే అవుతుంది కానీ ఇంకా కొంచెం టెంపరేచర్ ఉంటే బాగుండేది. మామూలుగా అయితే స్వెట్ వచ్చేస్తుండాలి లోపల కూర్చుంటే. వెచ్చగా ఉంది బట్ చెమట వచ్చేటట్టుగా ఉండాలి, ఎందుకంటే ఒక 1 వీక్ అయితే బాగా ఇవ్వాలి హీట్. ఒక 1 వీక్ తర్వాత ఇట్లా ఉంటే పర్వాలేదు, కానీ ఈ టైంలో కొద్దిగా ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది టెంపరేచర్. ఒక 30 నుంచి 35-36 ఆ మధ్యలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు 35 మధ్యలో, 35 లేదా 36 మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటి నుంచి అయితే ఒక 2-3 డేస్కి అట్లా నాకు వీలైనట్టుగా ఒక వీడియో చేసి పెడుతుంటాను నేను అప్డేట్స్. ఇంకా షెడ్ వేసి ఉంది, నెక్స్ట్ షెడ్ వేయాలి. ఇంకా దాని డీటెయిల్స్ కూడా, నాకు ఎంత ఖర్చు వస్తుంది, పోల్స్ ఎంత పడుతున్నాయి, ఆ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటా. మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేసి నాకు చెప్పొచ్చు కింద కామెంట్ సెక్షన్లో.
నాకేమైనా తెలియకుంటే నాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. కామెంట్ అయితే ఖచ్చితంగా వేయండి అందరంటే నాకు యూజ్ అయ్యేవేవైనా, నా నుంచి మీకు ఏదైనా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటే నేను కూడా ఆన్సర్ ఇస్తాను దానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.